ఇప్పుడున్న టైంలో ఒక హాట్ టాపిక్ ఏంటంటే 'జానీ మాస్టర్'. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? చాలా మంది ఇండస్ట్రీలోకి రావాలంటే చాలా మంది భయపడుతున్న తరుణంలో ఇప్పుడిప్పుడే తెలుగు వాళ్ళు అంటే అమ్మాయిలు వస్తున్న టైంలో ఇలాంటివి ఏంటి అసలు? అసలు తెలుగు వాళ్ళకి, మన ఇండస్ట్రీలో అసలు స్కోప్ ఉందా? వాళ్ళు పైకి రావాలంటే కంపల్సరీ ఇలాంటి పనులు చేయాల్సిందేనా? ఇప్పుడు ఎవరైతే కొరియోగ్రాఫర్ అంటే తను 17 ఇయర్స్ నుంచి ఈ హరాస్మెంట్ ఏదైతే ఉందో అది నేను పడుతున్నాను. ఇప్పుడు నాకు 21 ఇయర్స్ అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే చెప్తుంది. అండ్ అలానే ఇప్పుడు జానీ మాస్టర్ మాట్లాడినట్టయితే ఆయన మీదైతే కేసయితే నమోదు చేశారు. ఆయన్నయితే తన ఏదైతే తనకు అధికారం ఉందో దాని నుంచి తొలగించడం జరిగింది. మరి అసలు ఇండస్ట్రీలో ఏమేం జరుగుతున్నాయి? అసలు ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి? ఇలాంటివి జరగకుండా ఉండాలి అని చెప్పేసి మన ముందు ఉండి మనతో మాట్లాడడానికి ఈరోజైతే ప్రముఖ యాక్ట్రెస్ మాధవీలత గారైతే మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం జానీ మాస్టర్ ఏదైతే మన కొరియోగ్రాఫర్, నేషనల్ అవార్డ్ గ్రహీత అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం మనం. ఇలా గొప్పగా చెప్పుకుంటున్న టైంలో ఆయన మీద ఇలాంటి అంటే ఇది ఎలిగేషన్స్ అని కాదు. ఇప్పుడు ఆయన మీద అయితే కేసు నమోదైంది. ఆయన మీద పోక్సో కేసు కూడా పెట్టడం జరిగింది. ఈయనని అసలు ఎలా చూడాలి? ఇప్పుడు దీంతోని ఇండస్ట్రీలో అసలు ఎలాంటి సిట్యుయేషన్స్ నెలకొన్నాయి? అసలేంటి అమ్మాయిలకి అసలు భద్రత ఉందా? లేదా? ఇక్కడ 2 అంశాలు మాట్లాడుకోవాలమ్మా. 2 కాదు 3 కూడా మాట్లాడుకోవాల్సొస్తది. వన్ ఈజ్ కాస్టింగ్ కావచ్చు. సెకండ్ వన్ ఈజ్ రిలీజియస్ యాస్పెక్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయిని ఫోర్స్ చేసి కన్వర్షన్ చేయాలనుకున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసేసి చట్టపరమైన, న్యాయపరమైన అంశాలొస్తాయి. సో, 1 మాట్లాడుకుంటే ఇండస్ట్రీలోకి ఓకే. అన్ని రంగాలు ఇక్కడ 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. 24 క్రాఫ్ట్స్‌లో అమ్మాయిలు పని చేస్తూనే ఉంటారు. పని చెయ్యరు అనేది ఏం లేదు. ఇంతకుముందు కొంచెం వేరే క్రాఫ్ట్స్‌లో తక్కువుండేవాళ్ళు. యాక్టింగ్ ఫీల్డ్‌లో ఎక్కువుండేవాళ్ళు. బట్ మీరు చూసుకుంటే అసిస్టెంట్లు అవ్వచ్చు, మేకప్ అవ్వచ్చు, మేజర్‌గా డాన్సర్స్ అయితే అమ్మాయిలు చాలా ఎక్కువ మంది ఉంటారు. బాయ్స్ ఎంతమంది ఉంటారో గర్ల్స్ కూడా అంతమందే ఉంటారు. ఈ ఉన్న క్రమంలో ఇప్పుడు ఆ అమ్మాయి ఒక మధ్యప్రదేశ్‌కి సంబంధించిన అమ్మాయి ఢీ షోలో పార్టిసిపేట్ చేసింది. అలా జానీ మాస్టర్ దానికి జడ్జ్‌గా ఉండడము, ఆ అమ్మాయిని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పెట్టుకోవడం వెన్ షీ వాస్ 17 ఇయర్స్. సో, 17 ఇయర్స్ అంటే అండర్ ఏజ్ కాబట్టి సో, ఇది వచ్చేసి చట్టపరంగా వస్తుందని అందుకే అంటున్నాను. సో, అండర్ ఏజ్‌లో ఉన్నప్పుడు అమ్మాయిని బలవంతం చేస్తేనే అది సెక్షువల్ అబ్యూస్ కింద రాదమ్మా. ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి స్వీట్‌గా మాట్లాడి అమ్మాయిని మాయమాటలు చెప్పి లొంగ తీసుకుంటే గూడా దాన్ని ఖచ్చితంగా అది అండర్ ఏజ్ కింద కన్సిడర్ చేయబడతారు కాబట్టి, ఆ ఏజ్‌లో ఎందుకంటే ఒక సర్టెన్ ఏజ్ ఎందుకు పెట్టారంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. అది ఇంకా టీనేజ్ కింద వస్తది. 17, 18, 19 అది ఇట్స్ ఆల్ టీన్ అన్నమాట. టీనేజ్‌లో ఏంటంటే అన్నీ మాకన్నీ తెలుసు అనుకుంటూ ఉంటారు. ప్రపంచమంతా తెలుసు అనుకున్న వయసే టీనేజ్. మాకంత నాలెడ్జ్ ఉంది. చాలా బాగా తెలుసు. ఇప్పుడు 25 ఏళ్ల వయసు వాళ్ళని కదిలిస్తే నాకంతా తెలుసు అని చెప్పరు. ఎందుకంటే ఆ ఏజ్ దాటేసి వచ్చుంటారు. అదే టీనేజర్‌ని కదిలిస్తే మాకన్నీ తెలుసు అనుకుంటూ ఉంటారు. రైట్. సో, వాళ్ళకి తెలిసిందే ప్రపంచం అనుకుంటారు. దే నో ఎవ్రీథింగ్ అనుకుంటూ ఉంటారు. అండ్ వచ్చేసి ఇండస్ట్రీలో వచ్చేసి ఎదగాలి అంటే లొంగాలి అన్నది ఇక్కడ క్వైట్ న్యాచురల్‌గా ఉంటుంది. ఎవడు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినా, ఇంకేం చెప్పినా సరే ఇది నిజం. అమ్మాయిలు ధైర్యంగా ఇక్కడ ముందుకు రారు. ప్రతి ఒక్కళ్ళు నేను కూడా ఒక 2, 3 రోజుల నుంచి ఐ వాస్ నాట్ వెల్ బట్ స్టిల్ చూస్తున్నాను. చూస్తుంటే కామెంట్స్ అప్పుడే ఎందుకు? జరిగినప్పుడే ఎందుకు? ఇది కాస్టింగ్ కౌచ్ ఇది ప్రతి ఒక్కళ్ళు ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఎందుకు బయటికి రారు? ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకొస్తున్నారు? ఏదో ప్లాన్ ప్రకారం వస్తున్నారు. ఓకే. మీకు నడిచినన్ని రోజులు నడిచింది. అలా ఉండదు. పిల్లిని రూమ్‌లో పెట్టి కొడితే పులవుతుంది అంటారు. దేనికైనా ఓ సహనం ఉంటుంది. మనిషి అన్నదానికి ఓ సహనం ఉంటుంది. వెంటనే రియాక్ట్ అయితే కెరియర్ పోగొట్టుకోవాలన్న భయం ఉంటుంది. అసలు మనిషిని నడిపించేదే భయం. వర్క్ ప్లేస్‌లో సెక్షువల్ హెరాస్మెంట్‌లు వరల్డ్ వైడ్ వుమెన్ రిసీవ్ చేసుకుంటున్నా వై దే ఆర్ నాట్ కమింగ్ ఔట్ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ వాళ్ళ ఉద్యోగం పోతుందని చెప్పేసి. వాళ్ళ కెరియర్ పోతుంది. వాళ్ళ తిండి పోతుంది. ఇంట్లో చాలా కష్టాలుంటాయి. వాళ్ళ మీద ఆధారపడి బతికే కుటుంబం ఉంటుంది. ఇలా చాలా రకాలుంటాయి. కెరియర్ బిల్డప్ ఉంటుంది. ఎంతో ఉంటుంది వాళ్ళకి. సో, వాటన్నింటికంటే ఈ ఆడవాళ్ళకు ప్రపంచమంతా నేర్పించేది ఒకటే. ఒక భారతదేశమే గాదు. ఆడదనిగిమణి ఉండాలి, సహించి ఉండాలి, భరించి ఉండాలి అంతే. సో, మగవాళ్ళకి లేదా అంటే మగవాళ్ళకి కూడా ఉంటుంది. మగవాళ్ళు కూడా అంతే కదా! వర్క్ ప్లేస్‌లో కష్టమొస్తే భరించుకోవాలి. ఎందుకంటే మన కుటుంబం పోషించుకోవాలి. ఇట్లాంటివి చాలా ఉంటాయి. మనిషి పరిస్థితులకు లొంగి ఉంటారు. ప్రతి ఒక్కరికి వైల్డ్‌గా రియాక్ట్ అయ్యే నేచర్ వెంటనే ఏమి ఉండదు. పుట్టంగానే అందరూ సింహాలేం గాదు. సో, వైల్డ్ రియాక్షన్ అందరికి రాదు. సో, ఇక్కడేంటి ఆ అమ్మాయి భరించింది, సహించింది, అంతా అయింది. సో, రకరకాల చోట వర్క్ ప్లేస్‌లో అక్కడెళ్ళినప్పుడు, ఇక్కడెళ్ళినప్పుడు క్యారవాన్‌లలో ఇన్ని చోట్ల చేసినా సరే తన కెరియరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఉంది. సో, తన కెరియర్ కావాలి, తన భవిష్యత్తు కావాలి, తనకొచ్చిన డబ్బులు కావాలి ఇవన్నీ భరించింది. తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే జానీ మాస్టర్ ఇంట్లోనే అంటే ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన విధానం అలా ఉంది. జానీ మాస్టర్ ఇంట్లోనే వాళ్ళ వైఫ్‌కి తెలిసే విధంగానే తనతో తిరిగాడు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ రిలీజియస్ యాస్పెక్ట్ వచ్చేసరికి యాస్ పర్ ఇస్లాం ఏంటంటే వాళ్ళు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు.
లైక్ 4 to 7 మ్యారేజెస్ చేసుకోవచ్చు. అది అది ముస్లిం యాక్ట్ ప్రకారం. సో అలా ఉంటుంది. మన భారతదేశంలో దేశమంతా ఒకటే, కానీ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు. చట్టం రైట్ అందరికీ ఒక రకంగా లేదు. సో హిందువులకు మాత్రమే ఒక భార్య. సో ఇట్లాంటి ఒక రూల్స్ ఉన్నాయి. బట్ ఇస్లాం ప్రకారం అట్లా ఉండదు. వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. అలా వాళ్ళ వైఫ్ తిన్ని మతం మారమని ఇట్ ఇస్ అవును. నథింగ్ బట్ ఇట్స్ లవ్ జిహాద్ కిందకే వస్తుంది. ఎందుకంటే ఉమ్, నీకు అంత ఇష్టం పెళ్లి చేసుకుంటే నీకు నచ్చినట్టు నిన్ను బతకనివ్వాలి, కానీ నిన్ను రిలీజన్ మారమని అడగడం ఏంటి? నువ్వు పుట్టిన ఉమ్, దగ్గర నుంచి ఒక ధర్మంలో ఉన్నావు, నీకు నచ్చినట్టు నువ్వు బతుకుతున్నావు, నీకు నచ్చింది తింటున్నావు, నీకు నచ్చింది నువ్వు పూజ చేసుకుంటావా, లేకపోతే నువ్వు చర్చికి వెళ్తావా, నువ్వు మసీద్కి వెళ్తావా. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ పర్సనల్ చాయిస్. అండ్ నువ్వు ఎక్కడ పుట్టావు అన్న దాని మీద, నీ ఐడెంటిటీ మీద ఉంటుంది. ఆ ఐడెంటిటీని మార్చేయాలనే ప్రయత్నం చేయడం అన్నది అది చాలా పెద్ద క్రైమ్ కిందకి వస్తుంది. అది రిలీజియస్ యాక్ట్ కిందకి వస్తుంది. సో అలా మతం మార్చడం అన్నది లవ్ జిహాద్ కిందకి వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, ఆ అమ్మాయి నచ్చా లేకపోతే అట్లా చాలా మందిని పెళ్లి చేసుకొని వాళ్ళ మతంలోకి మార్చాలని అతను అనుకుంటున్నాడా? ఇవన్నీ ఆస్పెక్ట్ కూడా థింక్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ దీన్ని పొలిటికల్ అంటారు. పొలిటికల్ యాంగిల్ అవ్వదు, కానీ అమ్మాయి అక్కడ అమ్మాయి చెప్తుంది కదా చాలా నీట్ గా, మతం మారమని వాళ్ళ వైఫ్ కూడా బలవంతం చేసిందని చెప్తున్నారు. ఇది చాలా చాలా పెద్ద తప్పు. మళ్ళీ మా అమ్మాయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఏదో ఇప్పుడు 21 years వచ్చే అమ్మాయికి పెళ్లి చేసుకుంది, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఇప్పటికీ తన మీద ఏదో అట్లా హెరాస్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ జరుగుతున్నాయి అన్నందుకు ఇప్పుడు అమ్మాయి బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు అమ్మాయికి ఒక భర్త ఉన్నాడు, సపోర్ట్ ఉంది, అందుకే ధైర్యంగా బయటకు వచ్చి ఉంటుంది. ఆ రోజు ఆ అమ్మాయికి అదేమీ లేదు, ఆ అమ్మాయికి ధైర్యం అంటే లేదు. ఇక్కడే మ్యామ్, ఇక్కడ చిన్న చిన్న ఇది మ్యామ్, చాలా మంది కూడా ఉమ్, ఏంటంటే వాళ్ళిద్దరికి నిన్న మొన్నటి దాకా కూడా కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంది అన్ని విషయాలలో. కాకపోతే ఇప్పుడు ఆ ఉమ్, అండర్స్టాండింగ్ అనేది చెడిపోయింది. చెడిపోవడం వలన ఈ రోజు ఉమ్, ఆమె బయటకు వచ్చి మాట్లాడింది. అది కూడా ఏంటంటే జానీ మాస్టర్ తోనే కాకుండా ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా ఈ అమ్మాయిని పంపించే ప్రయత్నం చేస్తుంటే ఈ అమ్మాయికి రైట్ రైట్. విసుగొచ్చి ఇలాంటిది చేసింది, ఇలా ఇంకా తెగించి కంప్లైంట్ చేసింది అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే చర్చలో ఉంది. మరి ఇందులో ఎంతైనా నిజం ఉందని అనుకోవచ్చా మనం? ఎస్ అమ్మా, ఇది డే 1 నాకు ఫోన్ చేసినప్పుడు నేను అనుకున్నా, అసలు డే 1 ఉమ్, కేసు పెట్టినప్పుడు అసలు ఏంటి, ఇది నిజంగా దీని వెనక ఏదైనా పొలిటికల్ ఎజెండా ఉందా, లేకపోతే ఆ అమ్మాయికి ఏదన్నా మనీ అవసరాలు ఉండి కావాలని. ఎందుకంటే ఒకసారి కేసు పెట్టంగానే రెండు రెండు వైపులా వెరిఫై చేయకుండా, కేసు ఉమ్, పూర్వపరాలు తెలియకుండా వెంటనే ఒకళ్ళ మీద మనం నింద వేసేయకూడదు. ఉమ్, సో ఉమ్, దాని గురించి తీసుకున్న క్రమంలో నిన్న ఫిలిం ఛాంబర్ నుంచే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఉమ్, దే యాక్సెప్టెడ్. సో ఆ అమ్మాయి పెట్టిన కేసు నిజమని చెప్పేసి అఫీషియల్ గా నిన్న ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ పెట్టి చెప్పారు. రైట్. అట్ ద సేమ్ టైం ఒక పెద్ద హీరో అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాడు, నువ్వు ముందుకెళ్ళని చెప్తున్నాడు. అలాగే నిన్న ఝాన్సీ గారు మాట్లాడింది నేను విన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా అమ్మాయిలు ధైర్యంగా ముందుకు వచ్చి ఏదైనా కేసు పెట్టినప్పుడు, లేకపోతే వర్క్ ప్లేస్ లో సెక్షువల్ అబ్యూస్ జరుగుతుంది, లేకపోతే సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి వర్క్ ని కోల్పోయే విధంగా ఇక్కడ ఉండకూడదు. అలాంటి ఉమ్, ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ ఇక్కడ క్రియేట్ చేయాలని. ఎందుకు చాలా మంది బయటికి రారు? నిజంగా మీరు హెల్దీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలిగితే సినిమా ఇండస్ట్రీలో చాలా కేసులు ధైర్యంగా వస్తారు తెలుసా ముందుకి. రైట్ అలాంటిది మ్యామ్. ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఏదైతే సమాజంలో మాట్లాడుతున్నప్పుడు జరిగినప్పుడే అనొచ్చు కదా, అంటే జరిగినప్పుడు అనేసేస్తే వర్క్ పోతుంది అక్కడ. ఉమ్, అరే ఇప్పుడు అమ్మాయి డాన్సర్, ఆ అమ్మాయి బతుకు తెరివేది ఏం సినిమా ఇండస్ట్రీలో లేకపోతే బయట బతకలేరా అంటే, ఇదే మాట ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర, డాక్టర్ దగ్గర, ఇంజనీర్ దగ్గర పోయి నువ్వు ఇది లేకపోతే బతకలేవా అంటే బతకలేరు. ఎందుకంటే మనకున్న 64 కళల్లో మనం ఏది నేర్చుకుంటామో ఆ కళలోనే మనం బతకాలనుకుంటాం. అవును. మనిషికి ఒకటో రెండు టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్ ను ఉపయోగించుకొని ఆ మనిషి అక్కడే బతకాలనుకుంటారు. అటు కాదు కూలి ఉమ్, పని చేసుకొని బతకొచ్చు కదా అంటే, అది అసలు ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ టాపిక్. నాకు ఇదే ఉమ్, వచ్చు, నేను ఇదే చేస్తాను, నేను ఈ పనే చేస్తాను, నాకు ఆ పనిలోనే ఆనందం. నాకు రైట్. ఆనందం ఉన్న చోట కష్టం కూడా ఉంటే కష్టాన్ని నేను భరించుకొని, కష్టాన్ని దాటుకొని వెళ్ళి నేను పని చేయాలనుకుంటాను, రైట్ మ్యామ్. అండ్ ఇట్లనే గివప్ ఇప్పుడు ఇవ్వాలనుకోను.